20-25 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ సలహా అండి. వెరీ వాల్యుబుల్ అడ్వైస్. ఇది అందరూ ఇవ్వలేకపోవచ్చు. నేను చెప్పే ఈ సలహా పాటిస్తే ఖచ్చితంగా మీరు మిడిల్ క్లాస్ ట్రాప్ నుంచి అయితే బయటపడి రిచ్ లేదా అల్ట్రా రిచ్ కూడా అవ్వచ్చు. కానీ 99% మంది దీన్ని పాటించలేరు. పాటించిన ఆ 1% మంది ఖచ్చితంగా మిడిల్ క్లాస్ ట్రాప్ అయితే ఛేదించగలుగుతారు. ఏంటి ఆ సలహా? సో ఇప్పుడు 20 సంవత్సరాల వయసు ఉందనుకుందాం మీకు. అంటే మీరు గ్రాడ్యుయేషన్‌లో ఉంటారు. డిగ్రీ అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, ఎంబీబీఎస్ అవ్వచ్చు ఇలా. మీకు మీ పేరెంట్స్ ఈ టైంలో మంత్లీ డబ్బులు పంపిస్తూ ఉంటారు. మీరు చేయాల్సిందల్లా ఎవ్రీ మంత్ మీకు పంపించే డబ్బుల్లో అట్లీస్ట్ ₹1000 సేవ్ చేయాలి. ఎలా సేవ్ చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్ఐపి చేయండి. సో ₹1000 చేయలేము అని అనుకుంటే ఒక్కసారి మీ పేరెంట్స్‌తో డిస్కస్ చేయండి. డాడీ నేను ఇలా మంత్లీ ₹1000 మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నానని చెప్పండి. ఖచ్చితంగా మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేస్తారు. నెలకు 1000 అనేది చాలా చిన్న అమౌంట్. కానీ ఎర్లీ ఏజ్‌లో స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు 20 సంవత్సరాల వయసుకి ఇలా స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చేటప్పటికి అంటే లెట్స్ సే 25 సంవత్సరాలకు మీకు జాబ్ వస్తది అనుకుందాం. సేవింగ్స్ అలవాటైన వ్యక్తి ఖచ్చితంగా జాబ్ వచ్చిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేస్తాడు. 25 సంవత్సరాలకు మీకు జాబ్ వచ్చింది అనుకుందాం. జాబ్ వచ్చాక మీరు అట్లీస్ట్ ₹10,000 నెలకి ఎస్ఐపి కంటిన్యూ చేయగలగాలి. ఇలా ₹10,000 నెలకి కంటిన్యూ చేస్తూ ఒక 10 సంవత్సరాల పాటు డిసిప్లైన్డ్‌గా ఎస్ఐపి చేస్తే మీ దగ్గర ఉన్న కార్పస్ అంటే 22,00,000 అవుతుందండి. అంటే మీకు 35 సంవత్సరాలు వచ్చేలోగా 22,00,000 కార్పస్ మీ దగ్గర ఉంటుంది. మీరు దాన్ని అలాగే కంటిన్యూ చేస్తే ఇంకొక 10 ఇయర్స్ అంటే మీకు 45 సంవత్సరాలు వచ్చేసరికి ₹1,00,00,000 కార్పస్ ఉంటుంది. యాక్చువల్‌గా నేను ఓన్లీ ₹10,000 పర్ మంత్ మాత్రమే 20 సంవత్సరాల పాటు కాలిక్యులేట్ చేశాను. కానీ మీ సాలరీ పెరిగే కొద్దీ మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఇంకా పెరుగుతుందండి. ఈ విధంగా 45 కాదండి అరౌండ్ 40 ఇయర్స్ లోపే మీరు కోటీశ్వరులు అవ్వొచ్చండి. సో ఇందులో ఉన్న లాజిక్ అంతా అర్లీగా స్టార్ట్ చేయడం మాత్రమే. చాలా క్రమశిక్షణతో దాన్ని మెయింటైన్ చేయడం. మీకు సేవింగ్స్ చేయడం అలవాటైతే ఆటోమేటిక్‌గా అనవసరపు ఖర్చులన్నీ తగ్గిపోతాయండి. బెటర్ జాబ్స్ కోసం చూస్తారు. మిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకుంటారు. కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు. హెల్తీ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడతారు. సో మీరు చేయాల్సిందంతా ఏంటంటే 20 సంవత్సరాల వయసులోనే మీరు సేవింగ్స్ స్టార్ట్ చేయడం. అండ్ జస్ట్ వెయిట్ ఫర్ ద మ్యాజిక్ టు హ్యాపెన్. ఇది అందరూ చేయలేరు. కానీ ఈ వీడియో చూసిన వాళ్ళలో ఒక్కరు చేసి బాగుపడినా కూడా ఐ విల్ బి మోర్ దాన్ హ్యాపీ. థాంక్ యూ సో మచ్.